నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఫేస్బుక్ లో ఒక ఆవిడ తెగ హల్చల్ చేస్తుంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడు అంటే యూట్యూబ్ వీడియోల కన్నా ఫేస్బుక్ లో అయితే ఈమె హల్చల్ ఎక్కువగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కి వీరాభిమాని, ఆయన సొంత చెల్లెల కన్నా నేను ఎక్కువ, శ్రీరెడ్డి అనేది అసలు లాభం లేకుండా కరుడుగట్టిన వైసీపీ వాది అంటూ ఎలా ప్రచారం చేసుకుంటుంది. మెగా ఫ్యామిలీని కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ఏ రేంజ్ లో ఆడుకుంటుంది అనేది మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆమె మీద కర్నూలులో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలం కొంచెం టోన్ మార్చేసింది. అరెస్ట్ చేస్తారా, లొంగిపోతాను నేనే, ఎందుకు ఇది డ్రామాలు అది ఇది అంటూ ఒక వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక ఆమె ఏదైనా వీడియో పెడితే ఆమెను తిట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్న విషయం తెలిసింది. అసలు శ్రీరెడ్డి కథ ఏంటి, ఎటు టర్న్ కాబోతోంది, మరి ఇప్పుడున్న అంటే ఆమె టచ్ చేస్తే అనవసరంగా లేడీ సింపతి పెరిగిపోతుంది, అవసరమా అన్న ఒక వాదన, ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇంకొకరు రెచ్చిపోతారన్నది ఇంకో వాదన. మరి శ్రీరెడ్డి విషయం ఎలాంటి మలుపులు తిరిగి అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారా లేదు వదిలేస్తారా తెలియజేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ పరిచయం అక్కర్లేని పేరు శ్రీరెడ్డి. అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత ఆమె చేసిన రచ్చ, తర్వాత అటు తమిళనాడు వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడము, అక్కడ నుంచి కూడా ఫేస్బుక్ ద్వారా ఆమె డిఫరెంట్ ఫైట్ అంటే చేయడంలో తప్పలేదు, కాకపోతే శృతి మించిపోవడము, అంటే తను చూపించే విధానం కావచ్చు, మాట్లాడే రెండు కావచ్చు అభ్యంతరకరంగా ఉండడం. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏనాడు ఆమె మా కార్యకర్త అని కానీ మా తరపున మాట్లాడుతుంది, ఇప్పటివరకు ఆమెకు సపోర్ట్ ఇచ్చింది కూడా లేదు. రకరకాల వీడియోలు ఆమె తిడుతుంది, మళ్ళీ ఆమె పొగుడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది, ఏంటి అసలు? ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీరెడ్డి జర్నీని కట్టెకట్టు తెచ్చినట్టు మాట్లాడుకుంటే, స్టార్టింగ్ లో ఏదో అద్దంలో మొహం చూసుకొని గోడ దూకి వచ్చింది. తర్వాత ఎదగడానికి ట్రై చేసే క్రమంలో వాడు వీడు పరిచయం అయ్యాడు. ఆ వాడు వీడు కాస్త ఇంకొంత పెద్దవాళ్ళని పరిచయం చేసుకుంది. వాడేం చెప్పాడు, వాడుకుంటూనే నిన్ను నేను అలా చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను అన్నాడు. నమ్మింది. ఎందుకు నమ్మింది? బికాజ్ ఆ మాట ఇచ్చిన వాడు ఒక కొండ శిఖరం, వాడి చేతుల్లోనే స్టూడియో ఉంది, వాడి చేతుల్లోనే ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, వాడి చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. నమ్మేసింది. లాస్ట్కి అదేదో ఏంటి ఇన్ని సినిమాలు చేస్తున్నావు, మరి నాదెప్పుడు అంటే కోవే డాష్ అన్నాడు. మండింది. అంతేగా, బెస్ట్ అయిపోయింది అంతే. మరి అలా ఎలా అంటావు, వాడుకున్న రోజులు వాడుకున్నావు, బుజ్జగించిన రోజులు అన్నీ చేసావు, లాస్ట్కి జస్ట్ నేను అడిగింది ఏంటి నిన్ను, ఒక సినిమా, దానికి నువ్వేమన్నా పోవే డాష్ అన్నావు. నిన్ను ఎవడన్నా పెట్టుకుంటాడా, నిన్ను ఎవడన్నా ఇలా చేస్తాడా, అలా చేస్తాడా, నువ్వు ఇది నువ్వు అది అని ముఖం మీద అనేసరికి ఇంకా రోడ్డు మీదకి వచ్చేసింది. అందరి పేర్లు చెప్పేసింది, చేయాల్సిన ధర్నా అంతా చేసింది. ఆ టైంలో కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. నిజంగా టాలీవుడ్లోనూ కూడా చాలామందిని ఆలోచింపజేసింది. నెక్స్ట్ ఈమె భలే ఉందే, ఏమైనా వాడుకోవచ్చు మనం కూడా అని చెప్పిన వాళ్ళు ఆమెకి చిల్లర ఇచ్చి ఇంకెవరెవరినో తిట్టిచ్చారు. ఆ తర్వాత ఈమెకు అర్థమైంది, నాకు చిల్లర ఇచ్చి నన్ను ఇలా తిట్టిచ్చారు ఏంట్రా బాబు, నేను ఎందుకు ఇలా లొంగిపోయాను అంటే మైండ్ ఎట్టిపోతుందో అర్థం కాల. ఆ తర్వాత సైలెంట్ అవ్వమ్మా, ఇక్కడ వద్దు, నువ్వు కొన్ని రోజులు చెన్నైలో ఉండు, ఇది పట్టుకో వెళ్ళిపో అంటే పోయింది. అక్కడే ఉంది చక్కగా ఏదో కుకింగ్ వీడియోలు, చేపల పులుసులు అవి ఇవి చేసుకుంటూ, ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, అంటే ఆవిడకి తోచింది ఆవిడ చేసుకుంటూ బతికేస్తుంది. ఆమె ఇష్టం, ఆమె అంతే, ఆమె స్టైల్ ఆమె అలాగే ఆమె లాంగ్వేజ్లోనూ ఆమె చేస్తుంది. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆమెను మళ్ళీ చిల్లరిచ్చి తెచ్చుకున్నారు. ఏమని, ఈ వీడియోల వల్ల దానివల్ల ఏమొస్తాయి, మేము ఇన్ని ఇస్తాము, ఏం లేదు, ఒకటే డ్యూటీ, జగన్ అన్నను పొగడాలి, అవతల తిట్టాలి, అంతే, సింపుల్ డ్యూటీ. ఆల్రెడీ నీకు అలవాటే, గతంలో తిట్టిన మనుషులే దా పిలిచారు. ఈమె చిల్లర మోతాదు పెంచిన కొద్దీ ఆమె రెచ్చిపోవడం కొన్నాళ్ళకి ఆమె ఓన్ చేసేసుకుంది. ఇంకా నేను ఇంతే, ఖచ్చితంగా జగన్ ఎవరన్నా అంటే నేను ఖర్చు చేయాలి వాళ్ళని అంటే. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్, ఫస్ట్ తన కెరీర్ స్టార్ట్ అయింది సాక్షి టీవీలో. అదే ఎందుకంటే తనకు యాంకర్ గా అవకాశం ఇచ్చినప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసిన తరుణంలో తిన్న ఫ్రెండ్స్ అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే ఊరికినే ఆయన మీద అభిమానం ఏం రాలేదు, ఛానల్ ద్వారా తన స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయ్యానన్న అభిమానం తన పెట్టుకుంది. అది ఉంది, చిల్లరిచ్చారన్న ఇది ఉంది, ప్రజెంట్ నన్ను మేపుతున్నారన్న ఇది ఉంది, అన్ని కలిపి కొన్నాళ్ళకి ఇక ఓన్ చేసేసుకుంది. మా అన్న అంతే, ఇంకా ఇక అసలు తోడబుట్టకపోయినా అన్న బ్లడ్ కోసి ఇట్లా కింద పెడితే చుక్క చుక్క జగన్ అని పడతాయి, ఆ రేంజ్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటేనేమో కళ్ళు తెరిస్తే జగన్, కళ్ళు మూస్తే జగన్ అన్న ఆవిడ
ఆ అభిమానాన్ని ఇటు చూపించుకోవచ్చు. కావాలంటే నువ్వు హారతులు పట్టు, మంత్రాలు చదువు, జగన్ జపం చెయ్యి, జగన్ 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 అని జపం చెయ్యి, ఇవన్నీ చెయ్యి, నష్టమేం లేదు. కానీ ఏం చేసావు, ఇటు తిరిగావు నువ్వు. ఆయన అటు పెట్టేసి ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కరవడం స్టార్ట్ చేసావు, ఎవరిని పడితే వాళ్ళని. ఇక ఆయన్ని మేజర్గా ఎలక్షన్ ముందంటే అందరూ టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసే దాంట్లో ఒక ఆయన, నీకు ఆల్రెడీ గతంలోనూ ఆయన మీద అరిచిన ఒక ఇది ఉంది, నీకు ఒక చిన్న అకౌంట్, ఆ అకౌంట్ని కూడా దీన్ని యాడ్ చేసి అప్పుడు ఎప్పుడో అరిస్తే సరిగ్గా అరవనివ్వలేదు నన్ను, మధ్యలోనే కట్ చేశారు, ఇప్పుడు మనస్ఫూర్తిగా అరుచుకునే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి హాయిగా రెచ్చిపోయింది. పేరు చెప్పేసేయండి, ఎలాగో మీకు ఆ వ్యక్తి మీకు కూడా నచ్చరు. నాకు నచ్చరేంటి, నాకేమన్నా శత్రువా ఏమన్నా, ఆయనకు నాకేమన్నా అంటే మీరు ఎవ్రీ టైం చెప్తుంటారు కదా, ఈ ఇంట్లో ఈయన ఒక్కరిని అదుపులో అట్లా ఏం లేదు. సరే ఇక వాళ్ళకి వీళ్ళకి ఇక పడక బీభత్సంగా తిట్టేసుకుంది. ఇక ఆయనతో పాటు ఇంకా ఎవరైనా సరే ఈయన మీదికి జస్ట్ అలా వచ్చారో వాళ్ళ మీద వెంటనే ఖర్చేసేది. షర్మిలను కూడా వదిలిపెట్టలేదు కదా, ఎవరు వచ్చినా అందరినీ ఖర్చేసేది. జగన్ అన్న అని చెప్పేసి మా అన్నని నేను తిట్టుకోవద్దా అని చెప్పి షర్మిల వచ్చినా సరే, నువ్వు కాదు చెల్లి, నేను అసలైన చెల్లిని, ఉండు నేను చెప్తాను ఈ సంగతి అని చెప్పి ఇటు కూడా అరవడం కరవడం స్టార్ట్ చేసింది. సో ఇంకా అది రాను పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకు పీక్స్కి వెళ్ళింది అంటే, ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అందరి పీక్స్లోనే ఉంటాయి. మరి ఆల్రెడీ స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి ఇంకెంత పీక్స్లో ఉండాలి. ఆవిడ స్టైల్లో ఆవిడ కూడా పీక్స్కి వెళ్ళింది. అదే బూతులు, అవే లాంగ్వేజ్, అదే అగ్రెసివ్నెస్, అలా పీక్స్కి వెళ్ళింది. ఇకపోతే ఓడలు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళందరూ లైక్ కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు, అండ్ రోజా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం పోసాని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎందుకులే ఇప్పుడు అరవడం, అయిపోయింది కదా, మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి చూసుకుందాం, 4.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చి కేవ్ అన్నాం అనుకో, అప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాం, ఇప్పుడు ఎందుకులే కాలు చెప్పి కూర్చుందామని వాళ్ళు అలా కూర్చున్నారు. వీళ్ళేమో సరే మీరు సైలెంట్గా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని ఏమనలా, ఈ అంబటిని కానీ ఆ పేరుని నానిని కానీ. ఎందుకు అంటే మళ్ళీ ఎప్పుడైనా బయటకు వస్తారు కదా, కేవ్ అన్నారు అనుకో, అప్పుడు గొంతు కత్తిరించవచ్చు, వెంటనే ఎందుకు అని చెప్పి ఊరుకున్నారు. సరే వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈవిడ సంగతి ఏందో చూద్దాం. బాగా రెచ్చిపోయింది, బూతులతో విరుచుకుపడింది, డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు తిట్టేది. ఈమె సంగతి చూద్దాం. సరే రోజా అంటావా, ఆమె రాజకీయంగా తిట్టింది, పర్సనల్ అటాకులు చేసినప్పటికీ కూడా వాళ్ళు అది అలవాటు అయిపోయింది, వాళ్ళది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ కొడాలి నాని అంటావా, అదొక ఇది వల్లభనేని, ఓకే, వీళ్ళంతా రాజకీయంగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు, మంత్రులుగా పనిచేసి ఉన్నారు, వాళ్ళు సహచరులు కాబట్టి తిట్టుకున్నారు. ఈమె ఎందుకు తిట్టింది, ఈమెకి ఏం అవసరం? సరే ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి కదా దేనికైనా, అట్లీస్ట్ ఒక్కసారైనా. ఎన్నిసార్లు రెచ్చిపోతావు, ఎంతమంది మీద రెచ్చిపోతావు? ఫస్ట్ ఒకసారి ఈమెను గనక కంట్రోల్ చేసి గట్టిగా టార్చర్ చేసామనుకో, మేమేం చేయగలమో చూపించుకోవచ్చు అవతల వాళ్ళకి, ఇలా చేస్తాం మీ అందరినీ జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటది. అందుకని చెప్పి ఈ క్యారెక్టర్ని ఎంచుకున్నారు ఫస్ట్. ఓకే, ఈ క్యారెక్టర్ని ఎంచుకోగానే ఈ క్యారెక్టర్కి ఏంటి, గిల్లించుకునే రకం కాదు, కరిచేస్తుంది, అంతేగా. అప్పుడు ఏం చేసింది, ఏంట్రా బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు, దమ్ముంటే రండి అరెస్ట్ చేసుకోండి, నేను పెద్ద ఇదా ఏదో చేద్దాం అనుకుంటున్నారు, రాజకీయంగా అంటే మీ నాయకులు మీరు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో అంటారు, పర్లా, నేను ఓపెన్, రండి పర్వాలేదు అని చెప్పింది. మొన్న నా జోలికి వస్తే మీ అందరి పేర్లు రాసి నేను ఊరేసుకుంటా అని చెప్పి, సేమ్ లావణ్య లాగా. ఇప్పుడు లావణ్య నెక్స్ట్ స్టెప్ అదే యాక్చువల్ చెప్పాలంటే. మనం మొన్న డిస్కస్ చేస్తున్నాం, వద్దులే మనం ఏదో ఐడియాలు ఇచ్చినట్టు అయిపోతాం. అదే కామెంట్స్ కూడా అదే పెట్టారు, బాబాయ్ మీరు అంతా బాగా చెప్పారు కానీ ఎండింగ్ లో అవన్నీ లేనిపోయిన ఐడియాలు మీరు ఇవ్వకండి, అది మీకు చుట్టుకుంటుంది అని కూడా మన కామెంట్స్ పెట్టారు. అది నిజమే, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఈవిడే చెప్పిందిలే, ఇక్కడ ఐడియా ఏం లేదు మనకి. సో ఏం చెప్పింది, నా జోలికి వస్తే మీ అందరి పేర్లు రాసి నేను చచ్చిపోతా అనింది. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆవిడ్ని నువ్వు జైల్లో వేసినా, ఒకవేళ జైల్లో సూసైడ్ చేసుకున్నా నువ్వు ఇబ్బంది, ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది, ఆమె ఆల్రెడీ చెప్పింది నా జోలికి వస్తే చచ్చిపోతా అని, అయినా సరే ఆమె జోలికి వెళ్ళామంటే ఆమె నువ్వే చంపేశావు, ఇంతే కదా. సో ఇలా బెదిరించింది, అది బెదిరింపని అనుకోవద్దు, ఆమె డిఫెన్స్ అని కూడా అనుకోవచ్చులే. బికాస్ శ్రీరెడ్డి అనే మనిషిని నేను తప్పనను, చాలా పెయిన్స్ అనుభవించింది, అందరూ చేయించారు ఆమెతో పాటు, ఆమె వ్యక్తిగతంగా ఏమీ చేయాల. వ్యక్తిగతంగా ఆమె చేసింది ఒకటి, అప్పట్లో సాక్షిలో పనిచేసినందుకు జగన్ మీద కొంచెం అభిమానం నిజంగానే చూపించింది మనసు పెట్టి. వీళ్ళని కరవడం పక్కన పెట్టేస్తే అభిమానం మాత్రం జెన్యూనే కదా, అంతే. కానీ అండ్ ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళని ప్రేమించడం కూడా నిజమే.
కానీ వాళ్ళు తిరగబడితేనే ఈమె తిరగబడింది, అంతేగాని ఎందుకంటే వాడుకొని వదిలేసుకున్నారు. అయినా ఓపిక పట్టింది, అవకాశం ఎప్పుడన్నా రాకపోతుందా అనేసి ప్రయత్నం చేసింది. మన దాంట్లో అంటే ఈ మీడియా సర్కిల్లోనే కొంతమంది తనను వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని మేము ఉన్నాం అనేసి సపోర్ట్ ఇచ్చారు. ఆమె సీన్ కట్ మానలేదు. చేస్తే ఆ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్ అయిపోయారు. తనకి మెయిన్ అక్కడ నెక్స్ట్ ఆమె మాన ఆమె ఏదో చెన్నైలో కూర్చొని చేపల పులుసులు వండుకుంటుంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆమె చేత అందరినీ తిట్టించి కాకపోతే ఒకటి విజ్ఞాన్ గారు, మనకు ఆ విజ్ఞత అనేది ఉండాలి. ఇప్పుడు డబ్బులు ఇస్తారు, ఓకే, నువ్వు ఎంతవరకు తిట్టాలి, ఆ లిమిట్ ఏంటి, పొలిటికల్ గా నీ పార్టీకి నువ్వు సపోర్ట్ చేయి కాదని అన్నట్లా, కానీ బూతులతో విరుచుకుపడ్డం కావచ్చు. నువ్వు అలా తిడతావు కాబట్టేగా నిన్ను తెచ్చింది, నీకు ఆ లాంగ్వేజ్ అలవాటు నువ్వే కాబట్టే నిన్ను అంటున్నావు. తెచ్చాను. చాలా వీడియోల్లో అంతకుముందు కూడా నేను ఇంత కష్టపడుతున్నాము, నాతో పాటు చాలా మంది యూట్యూబర్స్ కష్టపడుతున్నారు, పట్టించుకోవట్లేదు, మీరు అసలు మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అంటూ కూడా గతంలో ఒక వీడియో రిలీజ్ చేస్తే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కావచ్చు, పాపం పట్టించుకోవయ్యా అంటూ ఆమె చేసిన వీడియోను వీళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటే మళ్ళీ దానికి విరుచుకుపడేసి నేను ఒక రకంగా చెప్తే ఎందుకు ఆడల మీద పడి బ్రతుకుతున్నారు అనుకుంటూ అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అరెస్ట్ చేస్తారా, నేను వచ్చి లొంగిపోతాను, దానికి ఇవన్నీ డ్రామాలు అవసరం లేదు అవును అవును అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్ట్ గా రండి. అయితే ఈమెని వీళ్ళే తీసుకొచ్చి అనవసరంగా ఏదో చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎందుకంటే శ్యామలని కూడా అనొచ్చు, ఆమె కూడా వైసీపీలో తిరిగింది లాస్ట్ టైంలో, కాకపోతే ఆమె పార్టీకి పనిచేసింది, రోజా గారు ఒక మంత్రిగా ఉండి ఆమె డ్యూటీ చేసింది, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ హోదాల్లో వాళ్ళు ఏదో అన్నారు, ఏ సంబంధం లేకుండా నువ్వు ఎందుకు వచ్చి పైగా బూతులు వీళ్ళకంటే ఎక్స్ట్రా తిట్టావుగా, అది వాళ్ళకంటే ఎక్కువ తిట్టావు, పోనీ వాళ్ళకన్నా రాజకీయ సంబంధం నీకు లేదు, పోనీ జగన్ అన్న అన్నావా, ఆయన నేను ఎప్పుడు నా చెల్లి అని యాక్సెప్ట్ చేసే దాఖలాలు లేవు, కనీసం నువ్వు ఎప్పుడైనా ఒక రాఖీ కూడా గట్లా ఆయన చూసావో లేదో కూడా నాకు తెలియదు, కనీసం దూరం నుంచి అయినా సరే. అభిమానం అయితే ఒకటి ఏడ్చింది లోపలకి ఇక్కడ నుంచి తల వరకు. సో ఓవరాల్ గా అయితే అరెస్ట్ అయితే జరగదు, అరెస్ట్ జరగదు. యాక్చువల్గా ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ ఎందుకు చేయాలి శ్రీరెడ్డిని అసలు? అంటే ఎక్కడో ఉండేసి మా పార్టీ అధినేతను మా పార్టీని కించపరిచే విధంగా 100 మంది తిడతారు, ఫ్యామిలీని కూడా 100 మంది తిడతారమ్మా. ఈమె ఏంటిది తిట్టేది నీకు కనబడింది కాబట్టి నువ్వు అంటావు. ఒకసారి వైన్ షాప్కో బార్ షాప్కో వెళ్ళు, బోల్డ్ అంతమంది రాజకీయాల గురించి మాట్లాడుకున్న వాళ్ళు తిడతానే ఉంటారు. ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలేదు కదా, మేము కంప్లైంట్ చేసాం మేము. అది వాళ్ళు ఇప్పుడు ఇంకొకరు తిట్టారని అంటే వాళ్ళు కంప్లైంట్ చేయడం చేయకపోవడం వాళ్ళ విజ్ఞత, మేము భరించలేకపోతున్నాము, అందుకే మా అధినేతను తిడుతూ ఉంటే మేము అసలు ఇన్ని రోజులు సరైన ఓపిక పట్టాము. శ్రీరెడ్డి మీద కేసు పెట్టి పార్టీలో ఇంకెవడో గుర్తింపు పొందడామని ట్రై చేస్తున్నాడే తప్పితే ఓకే ఇక్కడ విషయం ఏం లేదు. ఆయన గుర్తింపు కోసం అధినేత కళ్ళలో ఇలా పడాలని ఈవెన్ టార్గెట్ చేసి కేసు పెట్టాడు. ఇది జరిగింది. అది మంచి అంటే ఏం జరిగింది కట్టే కొట్టే తెచ్చే, ఎక్కువ డ్రాగ్ చేయకుండా చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.